ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ధైర్యం మరియు పట్టుదలతో ముందుకు సాగితే అభివృద్ధి మరియు అవకాశాలు కలిగే సంవత్సరం. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. నోరు అదుపులో పెట్టుకుంటే జీవితం బాగుంటుంది. ఈ సంవత్సరం శని ఎలా ఉన్నాడు? శని మీనరాశిలో 3వ స్థానంలో సంచరిస్తున్నారు. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే ధైర్యం పెరుగుతుంది, ప్రయత్నాల విజయం సాధిస్తారు, కొత్త అవకాశాలు వస్తాయి. ఇది శుభపరమైనటువంటి గోచార ఫలితం అని కూడా చెప్పొచ్చు మకర రాశి వారికి. గురు భగవానుడు ప్రారంభంలో 6వ ఇంటిలో, జూన్ 2 గురు 7వ ఇంటిలో, అక్టోబర్ 31 8వ ఇంటిలో, జనవరి 25 తిరిగి 7వ ఇంట్లోకి వస్తున్నారు గురు భగవానుడు. భాగస్వామ్య సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార అవకాశాలు వస్తాయి, వివాహ యోగం, వివాహమైన దాంపత్యుల మధ్య ఆ ఎడబాటు ఉంటే అవి కూడా కలిసిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా రాహుకేతు ఎలా ఉన్నారంటే, ఈ సంవత్సర ప్రారంభంలో రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6 రాహు జన్మరాశిలో, కేతు 7వ ఇంట్లో ఉన్నారు. దీనివల్ల ఫలితం నిర్ణయాల్లో జాగ్రత్త, సంబంధాల్లో అవగాహన అవసరం. చిన్న పెద్ద చూసి మాట్లాడి సమాజంలో ఉంటే బాగుంటుంది, లేదా అవమానాలు పొందుతారు. దానివల్ల జీవిత నష్టాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆర్థికంగా ఎలా ఉందంటే, ఆదాయం, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభం, కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పురోగతి, పదోన్నతి అవకాశం, ప్రభుత్వ రంగంలో లాభం అని కూడా చెప్పచ్చు చక్కగా. ఇంకా విదేశీయ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళకి ఇదొక అవకాశం, మంచి అవకాశం. జూన్ తర్వాత మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకి కొంచెం మిశ్రమ ఫలితంగా కూడా కనబడుతుంది.